కానీ ఎవరికి చెందకుండా ఉండునుగాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. మరి ప్రభు మహాకృపను బట్టి మరి గడిచిన 2 దినాలు మరి పరిచర్యలో మరి తర్జుమా చేయటానికి దేవుడు మాకు సహాయాన్ని అనుగ్రహించినాడు. మరి ఒక గొప్ప దేవుని సేవకులు అమెరికా దేశం నుండి మరి ఒక ప్రాంతానికి, నేను హైదరాబాద్ ఆ ప్రాంతానికి వచ్చారు. మరి దైవజనుల ఆహ్వానం మేరకు మేము అక్కడికి వెళ్ళినాం. వారితో కలిసి 2 దినాల పరిచర్యలో మేము మరి పాలిభాగస్తులుగా ఉండటానికి దేవుడు మాకు ఎంతగానో సహాయాన్ని దయచేసినాడు. దేవుడు వారి హృదయాల్లో ఉంచిన ఆశ చాలా గొప్పది. విరామం లేకుండా ఆయన పరిచర్య చేసిన దాన్ని బట్టి కోవిడ్కి ముందుగా ఆ దైవజనుని యొక్క తలలో రక్తం గడ్డగట్టి లోపల తలలో రక్తం అంతా కూడా కారిపోయింది. ఆయన దేవుని అడిగాడు, అయ్యా నీవు నాకు పూర్ణ స్వస్థతనిస్తే. అలా సంవత్సరం పాటు ఆయన చాలా బాధపడ్డాడు. ఎన్నో సర్జరీలు జరిగినాయి, అయినా ఆయనకి సంపూర్ణ స్వస్థత రాలేదు. అయితే దేవునితో ఒక తీర్మానం తీసుకున్నాడంట. అయ్యా వైద్యులు నాతో ఈ మాట చెప్తున్నాడు, ఈ రాత్రి ఆపరేషన్ చేయకపోతే నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవని చెప్పారంట. అయితే ఆయన సంతోషించాడు. ఎందుకంటే నేను భౌతికంగా ఇక్కడ లేకపోయినా నా కుటుంబాన్ని పరలోకంలో నేను చూడగలుగుతాను అని ఆయన సంతోషపడ్డాడంట. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ సంతోషం డాక్టర్ నా ఎదురు నుంచి తీసివేశారు, నా మరణాన్ని వారు వాయిదా వేశారని చెప్పారు డాక్టర్ గారు. పాస్టర్ గారు వాక్యం చెప్పారు, ఆయన సాక్ష్యం చెప్పారు. ఆయన తలలో ఇంకా ఇప్పటికీ ఆ బాధ ఉంది. 5-6 గంటలు సమయం ఆయన నిలవబడి మరి విరామం లేకుండా పరిచర్యను, వాక్య పరిచర్య చేయగలుగుతాడు. కానీ తరువాత భరించలేని విపరీతమైన నొప్పి ఆయన ఎడమ భాగంలో తలలో నరాలు, ఈ ముఖంలోనికి వచ్చేటువంటి నరాలు, మాట్లాడటానికి వచ్చే ఆ చిన్న నరాలు ఏవైతే ఉన్నాయో ప్రాముఖ్యమైనవి, అవి దెబ్బతినిపోయినాయి. సో దేవుడితో ఒక తీర్మానం తీసుకున్నాడంట, అయ్యా నాకు మాట్లాడే కృపను, నీ మాటను, నన్ను ఎందుకు బ్రతికించావో, నన్ను ఎందుకు నీవు నిలబెట్టావో ఆ మాట చెప్పగలిగిన బలము, శక్తి నాకు ఇస్తే నేను నిన్ను గురించి అనేక మందికి నేను ప్రకటన చేస్తాను. ఇది నా ప్రాధాన్యత ఇప్పుడు నా జీవితానికి అని ఆయన చెప్పాడు. దేవుడు అలాగనే ఆయనకి బలాన్ని, శక్తినిచ్చాడు. కానీ ఆయన కలిగిన పరిస్థితి నుండి సంపూర్ణ స్వస్థత ఆయనకి కలగల. కానీ దేవుని మహాకృపను బట్టి ప్రభు దగ్గర నుండి బలమును, శక్తిని ఆయన పొందుకున్నాడు. ఏమండి, దగ్గరగా 10 గంటల నుండి సాయంకాలము 6 గంటల వరకు కూడా ఆయన విరామం లేకుండా, అంటే మధ్యలో 2 సందర్భాల్లో 10 నిమిషాలు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత భోజనం బ్రేక్ 1 అరగంట. ఆ సమయం తప్ప ఆయన మరి విరామం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని వచ్చినటువంటి సేవకులకు ఆయన అందించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ యొక్క మాటని మీకు చెప్తున్నాను అంటే, దైవజనుడి జీవితంలో ఆయన కలిగిన తీర్మానము లేదా ఎంపిక, నిర్ణయమును బట్టి దేవుడు ఆయనను వాడుకొనటం ప్రారంభం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో, ఈ సంవత్సరాంతంలో నీ జీవితంలో ఒక ఎంపిక, ఒక తీర్మానము కలిగి ఉండటం ఎంతైనా అవసరము. రానున్న సంవత్సరము నువ్వు ఎలాగ జీవించాలనుకుంటున్నావు? ప్రభుతో నీ సమయాన్ని ఎలా గడపాలని తలుస్తుంటున్నావు? ఏ విధమైనటువంటి మరి భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించాలనుకుంటున్నావో దాని విషయమై ఒక ఎంపిక, తీర్మానము, నిర్ణయము నువ్వు కలిగి ఉండటం ఎంతో అవసరం. రేపు దినాన నువ్వు ప్రయాణం యొక్క ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ రాత్రి నుండే నువ్వు అన్ని సిద్ధమాటుతో నీవు ఉంటావు. ఏ బట్టలు పెట్టుకోవాలో, ఎంత లగేజ్ తీసుకుని వెళ్ళాలో, ఏ సమయానికి నువ్వు లేచి సిద్ధపడాలో, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికను నువ్వు కలిగి ఉంటావు కదా. అలాగే పరిశుద్ధమైనటువంటి ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, ప్రభుని మనము ఆరాధిస్తున్న క్రమంలో మన విశ్వాస జీవితంలో కూడా కొన్ని శ్రేష్టమైన ఎంపికను కలిగి ఉండటము, ప్రాధాన్యత కలిగి ఉండటము కొన్ని విషయాలలో ఎంతో అవసరము. ఆమేన్, హల్లెలూయా. బహుశా ఈ సంవత్సరం ప్రారంభంలో నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకుని ఉండవచ్చు. అయ్యా ఈ సంవత్సరంలో నేను ఎన్నడూ నీ యొక్క సన్నిధిని దొంగిలించకుండా నేను క్రమము చొప్పున ఆరాధనకు వస్తాను, అన్ని కూడికలలో నేను పాలు పొందుతాను,
నా సమయాన్ని నీతో నేను గడుపుతాను ప్రభా, నీ పాదాల దగ్గర నేను కనీసం 2 గంటలు ప్రార్థనలో నేను గడుపుతానని ఇలా సంవత్సర ప్రారంభంలో నీవు ప్రార్థించి ప్రభు దగ్గర తీర్మానాన్ని నువ్వు తీసుకుని ఉండవచ్చు. కానీ నీ తీర్మానాన్ని నువ్వు సరిగా నిలబెట్టుకోలేని పరిస్థితిలోనికి వచ్చి ఉండవచ్చు. అయితే గమనించి ఈ బుధి కాలమున మరలా ప్రభు క్షమాపణ కోరి దేవుని దగ్గర ఒక తీర్మానం కలిగినట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. గమనించమని కోరుతూ ఉన్నాను. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒకరి ఇంటికి వెళ్ళినారు. అది మనకి చక్కని ఒక ఉపమానముగా ఉంటా ఉన్నది. దైవజనుడు వైద్యుడైనటువంటి లూకా ఈ యొక్క జరిగిన సంఘటనను చాలా అద్భుత రీతిగా ఆయన రాసినటువంటి విధానము లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాలు. ఇది చాలా పరిచయమైనటువంటి లేఖనమే. అయితే మార్తా మరియా వారి ఇంట జరిగినటువంటి ఒక సంభాషణను ఈ బుధి కాలము మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క మాటలో నేనేం తెలియపరచాలి, ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి మాట ఏంటి అనగా, ఏమండి, ప్రాధాన్యత ఏమై ఉంటామన్నది. నీ ప్రాధాన్యత ఏంటి, మన ప్రాధాన్యత ఏమై ఉంటామన్నది. లోకము నీ ప్రాధాన్యత అయితే దేవుని యొక్క సహవాసము నుండి నువ్వు దూరం అవుతావు. దేవుడే నీ ప్రాధాన్యత అయితే దేవుని మహిమ కార్యాలు నీవు నీ జీవితంలో చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. గమనించమని కోరుతున్నాను. ఇక్కడ సహోదరులు ఇద్దరు ఉంటున్నారు, మార్తా మరియా. ఇది మనకు తెలిసినటువంటి యొక్క వాక్య భాగమే. అయితే వారిలో ఒకరు శ్రేష్టమైన దానిని వారు కోరుకోవడానికి ఇష్టపడినారు. ఏంటో చెప్పగలుగుతారా? వారిలో ఒకరు శ్రేష్టమైనది అంటే ఎంత ప్రాముఖ్యమైనదో అని చెప్పడానికి మాటలలో వర్ణించలేనటువంటి దానిని ఆమె ఎన్నుకుంది. మరొకరు శ్రేష్టమైనది విడిచిపెట్టి, ఏమండి, అది ప్రాముఖ్యమైన దానిని విడిచిపెట్టి ప్రయోజనం లేని దాని మీద మనస్సు కలిగి ఎంతో కంగారుతో, ఏమండి, నెమ్మది లేని పరిస్థితి ఆమె కలిగి ఉంటా ఉన్నది. గమనించమని ఇక్కడ కోరుతా ఉన్నాను. ఈ యొక్క లేఖనాలని మనం చదవటానికి ప్రయత్నం చేస్తే యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూములోనికి వచ్చి మార్తా మరియా ఇంటికి ఆయన వెళ్ళినాడు. ఇక్కడ మొదటి 38వ వచనంలో చూస్తున్నప్పుడు ఇంట చేర్చుకొనేను అని చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రానున్న సంవత్సరంలో నీ హృదయం అనే ఇంటిలో దేవుని నీవు చేర్చుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో ప్రభువుకు మాత్రమే చోటునివ్వాలి. లేచినది మొదలుకొని పడుకునే వరకు అనేకమైనటువంటి కార్యకలాపాలు నీవు ఉంటావు. అయితే మొదటగా నీవు నీ ఇంట ప్రభుని చేర్చుకుంటే నెమ్మది అయిన పరిస్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ సంవత్సర ప్రారంభంలో ఒక తీర్మానం నువ్వు తీసుకుని వచ్చాయా, ఇక నుండి నా కుటుంబం అంతా నీతో మేము సహవాసం చేస్తాం. మా కుటుంబంలో ప్రార్థన లేదయ్యా, మేము మా కుటుంబ ప్రార్థన సమయాన్ని నీతో కలిగి ఉండాలని ఆశపడుతున్నామని తీర్మానాన్ని నువ్వు కలిగి ఉండవచ్చు. ఈ యొక్క నిర్ణయమును నీవు సంవత్సర ప్రారంభంలో నువ్వు తీసుకుని ఉండవచ్చు. అయితే సంవత్సరాంతంలోనికి వచ్చేసరికి ఈ ప్రయాణం అంతా గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభుకి నీ ఇంటిలో చోటును నువ్వు ఇచ్చినావా లేదా అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. దేవునికి ఎవరికి పడితే వాడికి నీ ఇంట చోటుని ఇస్తున్నావు, కానీ శ్రేష్టమైన నా ప్రభుకి నీ ఇంట నీవు చోటు ఇవ్వకపోతే అనేకమైన సమస్యలు నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బహుశా పరిస్థితులు నువ్వు అనుభవించి ఉండవచ్చు. మీరేం చేస్తున్నారో తెలుసా? ఏమని అక్కడ రాయబడి ఉంటుంది, అంతటి వాడు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించి మార్తా అనే ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఇంట చేర్చుకున్నారు? మార్తా యేసు ప్రభువుని ఆమె ఇంటిలోనికి ఆహ్వానించింది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రభువుని కలిగి ఉన్నావని నీవు చెప్తున్నావే, కానీ నిజముగా నీ హృదయం అనేటువంటి యొక్క గృహంలో ఇంటిలో ఆయన నివసిస్తుంటున్నాడా లేదా అన్న ఒక తీర్మానం, ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. అనేకమైన తలంపుల మధ్య నువ్వు ఉంటావు, అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటావు. అయ్యా, దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు, ఎందుకు నాకు దేవుడు ఖచ్చితమైనటువంటి రీతిలో నాకు జవాబునివ్వటం లేదు అని ప్రశ్నగా ప్రభును ప్రశ్నించే వారిగా నీవు ఉన్నావేమో గమనించాలా. యేసు నీ ఇంట ఉంటాడు, కానీ నీవు ఆయనతో ఉన్నావా లేదా అనేది ప్రశ్న.
ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటున్నది. కానీ నీవు ఆయనతో ఉంటున్నావా? నీవు ఆయనతో సహవాసమును కలిగి ఉంటున్నావా? నీ నిర్ణయము, నీ యొక్క తీర్మానము ఏమై ఉంటామన్నది ప్రభువుని బట్టి. ప్రారంభంలో అయ్యా నీవు ఉత్సాహంతో, ప్రభువా నేను 2 గంటలు నీతో నేను నా సమయాన్ని గడుపుతాను ప్రతిదినం అని నువ్వు చెప్పినావు. అయ్యా ఇక నుండి నా సమయం నీకే నేను కేటాయిస్తాను ప్రభువా, నేను ప్రార్థనలో గడుపుతాను, నా కుటుంబంలో ప్రార్థన ఉండాలి అని నేను తీర్మానం చేసుకున్నాను, నా కుటుంబంలో ఇదిగో ఆ కుటుంబ ప్రార్థన ఉండాలని నేను తీర్మానం చేసుకున్నాను, నా ఇంట్లో నీ సన్నిధి ఉండాలని నేను నీతో తీర్మానం చేసుకున్నాను నువ్వు చెప్పవచ్చు. కానీ నువ్వు అలాగన చేస్తున్నావా? నువ్వు అలాగన ప్రభుతో నువ్వు నీ సమయాన్ని గడపగలుగుతున్నావా? లేచిన బతుకుని లోకంలో ఉన్న వారితో నువ్వు సహవాసం చేయటం ఎక్కువ అవుతా ఉన్నది. ఇక్కడ గమనించండి, మరియా ఏం చేసింది? యేసు ప్రభు వారిని ఏం చేసిందండి? చెప్పాలా ఏం చేసింది? ఆమె ఇంటిలోనికి యేసు ప్రభు వారిని చేర్చుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమె తెలుసుకునగలిగినది, ప్రభు నాతో ఉంటే, నేను ప్రభుతో ఉంటే, నా సమయాన్ని ప్రభుతో నేను గడిపితే నా జీవితంలో ఉన్న చింతను ఆయన తొలగిస్తాడు, నా జీవితంలో ఉన్నటువంటి కొరతను ఆయన తొలగిస్తాడు అన్న సత్యాన్ని, మర్మాన్ని ఆమె గ్రహించగలిగింది. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం హల్లెలూయా. ఇంకా గమనిస్తున్నప్పుడు ఆమెకి ఇంకొక సహోదరి ఉంది, ఆమె పేరు మరియా. మీరు ఈ యొక్క కథను చాలా సమయాలు విని ఉండవచ్చు, అయితే గమనించమని కోరుతా ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీవు ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి అన్న నిర్ణయం నీలో నీవు అనునిత్యము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? కూరగాయలు కొనడానికి వెళ్ళారు. కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు వాడు ఏమంటాడు? అమ్మా ఏరుకొని నీకేం కావాలో తీసుకోండి అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? కుళ్ళిపోయిందో లేకపోతే మరి అది పాడైపోయిందో నీవు తీసుకుంటావా? ఏం చేస్తావు? ఒకవేళ వాడు నీకు ఇచ్చిన, ఏందన్నా ఇది పాడైపోయింది, ఇది ఇదేసావేంటి, ఇది వేరేదై అంటావు. అవునా? ఏమండి, నీవు తినే ఆహార విషయంలో అంత ఎంపిక నీవు కలిగి ఉన్నప్పుడు శ్రేష్టమైన జీవ ఆహారమైన ప్రభుని, జీవాధారమైనటువంటి దేవుని, జీవ ప్రదాత అయిన ప్రభుని నీ ఇంట చేర్చుకునే విషయంలో ఎందుకు నిర్లక్ష్యము నీవు కలిగి ఉంటున్నావో ఆలోచించే. తీర్మానం కలిగి ఉంటారు చాలామంది, అయ్యా ఈ రోజు నుండి నేను ప్రభు సన్నిధిని ఏమాత్రమో దొంగిలేడను, 2 గంటలు నేను ప్రార్థన చేస్తా మోకరించి అని అంటారు. లేకపోతే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నేను ఆరాధనకి వస్తాను అని చెప్పి ప్రభు దగ్గర తీర్మానం తీసుకుంటారు. లేదంటే అయ్యా నేను ఇక ఎన్నడూ లోక స్నేహంలోనికి వెళ్ళను అని తీర్మానం తీసుకుంటారు. లేదు, చెడలవాట్లకు బానిసైనటువంటి వాడు ఎవడను ఉన్నాడు అంటే వాడు ఏం చెప్తాడు? ఈ సంవత్సరం నుండి నేను ఇంకా తాగను అంటాడు. కానీ ఆ రోజే వాడు తాగుతాడు. అవునా? గమనించాల, మార్పు ఎక్కడ ప్రారంభించబడాలి అంటే నీ హృదయంలో మార్పు ప్రారంభించబడాల. ప్రైజ్ ది లార్డ్. ఈ హృదయ అంతరంగంలో మార్పు అనేది ప్రారంభించబడకపోతే నువ్వు ఎన్ని తీర్మానాలు తీసుకుని ఉన్నా అది ప్రయోజనమైనది కానే కాదు. గమనించాల, మార్త శ్రేష్టమైన ఎంపిక, ప్రయారిటీ, ప్రాధాన్యతను ఆమె కలిగినది. ఈ రోజున నీ ప్రాధాన్యత ఏమై ఉంటున్నదో నువ్వు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. వాక్యము చివరిలో, వాక్యము ముగింపులో నీవు ఒక తీర్మానం తీసుకోవటం అవసరం. నీవు ఒక తీర్మానం కలిగి ఉండటం ఎంత అవసరమో ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. చదువుకుందాం లేఖన భాగం 39. ఆమెకు మరియ అనే ఒక సహోదరి ఉండేది. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చునండి ఆయన బోధ వింటున్నాను. మార్త విస్తారమైన పని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినదని నీకు చింత లేదా? ఏమండి, ఇంట్లో చేసుకుంది ఒకరు, కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినటానికి ఏమని సిద్ధపడింది మరొకరు. ఇంట్లోనికి నీవు ఆహ్వానించినప్పటికీ దేవునితో నీవు ఉండకుండా ఉంటే ఆ అవకాశాన్ని వేరొకరు అందిపుచ్చుకున్నారనుకో, నీకు రావాల్సినటువంటి యొక్క దీవెన, ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆహ్వానించింది మార్తే, కానీ మరియ ఏం చేసింది? యేసు ప్రభువు నా ఇంటికి వచ్చారు, నేను ఏదన్నా ఆయనకు చేసి శ్రేష్టమైనది ఇవ్వాలి,
ఏదైనా శ్రేష్టమైన దానికి పెట్టాలి అని ఈ తలంపుతో ఆమె ఆలోచన చేస్తూ ఉంది. అయితే గమనించాల, ఆమె ఇంటికి ప్రభువారే వచ్చినారు కదా, అదే గొప్ప భాగ్యం. అవునండి కదా, అదే గొప్ప భాగ్యం. ఆ సమయాన్ని వారు ఏం చేయాలి? దేవుని దగ్గర కూర్చుని, ప్రభా నాయనా కొన్ని మాటలు మాకు చెప్తే, వాక్యం మాకు బోధిస్తే మేము వింటామయ్యా. పరలోక రాజ్యం గురించిన సువర్తమానము మేము వినడానికి ఇష్టపడుతున్నాం. మాతో నువ్వు మాట్లాడయ్యా. అయ్యా వాక్యాన్ని అందించు తండ్రి అయిన దేవుడు, మా కొరకు సిద్ధపరిచిన వర్తమానాన్ని మాకు నీవు బోధించు అని అడిగితే యేసు ప్రభువారు వారికి బోధించేవారు. అవునా? మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన కూర్చుంటాం, ప్రార్థనలోనికి వస్తాం. కానీ మన హృదయము ఎలాగుంటుంది? ఆలోచన చేయటం ప్రారంభిస్తాం. అరే ఎంత సమయమైంది, ఏంటి ఇంకా వాక్యం అయిపోలేదు, ఇంకా ఏంటి పాటలు అయిపోలేదు, వెళ్దాంలే, చూద్దాంలే, ఈ నిర్ణయం వచ్చేస్తుంది. అవునా? వాస్తవం చెప్తున్నా నేను. అవునా? కానీ గమనించండి, యేసు ప్రభువుని చేర్చుకుందేమో మార్త, కానీ ఉత్తమమైనది ఆమె జీవితంలో తీర్మానాన్ని కలిగి ఉన్నది మాత్రం మరియా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ యొక్క స్వభావము ఎవరి వలె ఉండాలని అనుకుంటున్నావు? నీ తీర్మానము ఎవరి వలె ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? ఏమండి, ఇంకొక ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు మొదట 10 వచనాలలో అక్కడ ద్రాక్షవల్లిని గురించి, తీగలను గురించి, అంటే తండ్రితో ఉండేటువంటి యొక్క సహవాసమును గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆ ఉపమానంలో యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటను గమనిస్తే, ఆయనతో ఉంటే మనము ఫలిస్తాము. ఏమండి గమనించండి, ఆ యొక్క మామిడి చెట్టును మనం నాటినప్పుడు కొమ్మలు దానిలో ఆ యొక్క కాండం ఉంటేనే కదా, ఆ యొక్క ఏరుకు అది ఉంటేనే అది ఫలం వచ్చినప్పుడు ఫలించగలుగుతుంది. లేదు నేను సపరేట్గా ఉంటాను, నా యొక్క విధానమే వేరు అంటే అది ఫలించగలుగుతుందా? లేదు కదా. ఇక్కడ గమనించమని కోరుతూ ఉన్నాను. మరియా ఫలభరితమైనటువంటి యొక్క శ్రేష్టమైన ఎంపికను ఆమె తన జీవితంలో కలిగి ఉండడానికి ఇష్టపడింది. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏం చేస్తారంటే దేవునితో ఉండాలి అనే నిర్ణయం కలిగి ఉంటారు, కానీ అభివృద్ధి వచ్చే విషయంలో వారు ఏమాత్రం అభివృద్ధి అనే విధానంలోనికి నడిపించబడలేరు. ఎందుకో తెలుసా? వారి ఎంపిక సరైనదిగా ఉండదు, వారి తీర్మానము సరైనదిగా కనపడదు. వారి మాటకు నేను దేవునితో ఉండాలి. స్టూడెంట్స్ అయితే నేను ఈ రోజున ఈ లెసన్ కంప్లీట్ చేయాలి, ఈ పాఠం అంతా చదివి నేను నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటారు. అది వాడి నిర్ణయం. కానీ ఆచరణలోనికి వచ్చేసరికి 2 క్వశ్చన్లు చదవగానే వాడికి 3వ క్వశ్చన్కి నిద్ర వచ్చింది. లేదు ఆసక్తి కలిగిన వాడైతే, లేదు ఈరోజు ఎట్లయినా ఈ పాఠాన్ని నేను నేర్చుకోవాలి అన్న నిశ్చయంతో వాడిలో ఉంటుంది. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను అంటే, మనము అనుదినము ప్రభు పాదాల చెంత నేర్చుకునే విద్యార్థులమే. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరము కూడా సరైనటువంటి వారము కాదు. అయితే సరైన విధానము కొరకు, ఆ అలవాటు కొరకు మనము ప్రభు పాదాల చెంత సరి చేయబడినట్లుగా దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవటం ఎంతైనా అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె జీవితంలో చేర్చుకుంది. పేరుకే నువ్వు క్రైస్తవునిగా జీవిస్తుంటున్నావు, కానీ నీ జీవితం అంతా కూడా ఏమవుతున్నది? నెమ్మది లేని పరిస్థితిలో ఉంటావు ఉన్నదేమో, సమాధానం లేని పరిస్థితిలో నీవు జీవిస్తుంటున్నావేమో. తీర్మానం అయితే నీవు కలిగి ఉన్నావు, నేను ప్రభువును నా ఇంట కలిగి ఉన్నాను, యేసు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నేను రక్షణ పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఇదిగో 10 సంవత్సరాల నుండి నేను ఆరాధనకు వస్తున్నాను అని చెప్తావు. చెప్పడంలో ఆశ్చర్యమేం లేకుండా చెప్తావు, తరుముకోకుండా చెప్తావు. కానీ నీ సహవాసం ఈ 10 సంవత్సరాలు దేవునితో ఎలాగున్నది ఆలోచించే. పేరుకి 20 సంవత్సరాల నుండి నేను క్రైస్తవునిగా ఉన్నానయ్యా, మేము భక్తిలో అభివృద్ధిని మేము చూస్తున్నాం, మా భక్తి జీవితంలో ఎంతో తీవ్రత, ఎంతో నిష్ఠగా మేమున్నాం, వైరాగ్యము కలిగిన వారంగా మేము ఉన్నాం అని నువ్వు చెప్తావు. కానీ నీ సహవాసం దేవునితో ఎలాగున్నది గమనించండి. మరియా ఏం చేసిందో తెలుసా? ప్రభు పాదాల చెంత కూర్చోండి, మోకరిల్లి, అయ్యా నువ్వు చెప్తే నేను వినటానికి సిద్ధంగా ఉన్నా, నాతో మాట్లాడు.
నాతో మాట్లాడు, నేను సిద్ధంగా ఉన్నాను, నాతో మాట్లాడు అని మరియా ఏం చేసిందండి? ఏం చెప్పాలి? ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయనతో తమ సమయాన్ని గడపటానికి ఇష్టపడింది. ప్రైజ్ ద లార్డ్. అనుదినము మన సమయాన్ని దేవునికి ఇవ్వటం ఎంతో అవసరం. ఏమండి, ఆయన సమయాన్ని నీకు ఇస్తున్నప్పుడు నీ సమయాన్ని ఆయనకి ఇవ్వటానికి ఏంటి సమస్య? ఏమన్నా సమస్య ఉందా? అయ్యా, సమస్యలు, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నాకే వస్తున్నాయి అని చెప్పేవారు ఉంటారు. నీవు పేరుకి నీ ఇంట ప్రభుని చేర్చుకున్నానని చెప్తావే కానీ నిజముగా నీ ఇంట ఆయన సన్నిధి ఉన్నదా లేదా అని నువ్వు ఏమండి ఆలోచన చేయటం ఎంతో అవసరం. ప్రైజ్ ద లార్డ్. ఆయన కృప నీ జీవితం మీద ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. యేసు ప్రభువానికి మార్తా మరియా లాజరు అంటే ఎంతో ఇష్టం. ఒకవేళ ఇలాగ అనుకుందాం, మార్తా యేసు ప్రభువారి మీద ఇష్టంతో శ్రేష్టమైన ఆహార పదార్థాలు సిద్ధపరచాలని అనుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభువారు ఆమె నుండి కోరింది అది కాదు. నేను ఎంతో దూర ప్రాంతం నుండి వచ్చాను, నీవు శ్రద్ధగా నా మాటలు వింటే ఎంత మంచిగా నేను సంతోషించగలుగుతానన్న ఆలోచన ప్రభులో కలిగి ఉండొచ్చు. అవునండి, అర్థమవుతుందా? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. గమనించండి, ప్రభువారు నీ యొద్ద నుండి కోరేది ఏంటో తెలుసా? నీవు ఆయనతో నీ యొక్క సమయాన్ని కలిగి ఉండటమే. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, రానున్న సంవత్సరంలో నువ్వు ఏం చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నావో దాన్ని నీవు ముందుగా ఆలోచన చేసి ఒక ప్రణాళికను నువ్వు కలిగి ఉండటం, ఒక ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉండటం ఎంతో అవసరము. ఏమండి, వచ్చే సంవత్సరంలో, ఈ సంవత్సరంలో ఒక 10 లక్షలకు వ్యాపారం చేస్తే వచ్చే సంవత్సరం నేను ఒక 15 లక్షలకైన వ్యాపారాన్ని చేయాలి, లాభాన్ని నేను సంపాదించాలని అనుకుంటారు. అవునా కదా? వాస్తవమేనా? లేదు, ఒక 50,000కి ఏమన్నా మంచిగా వ్యాపారం జరిగింది అనుకుందా, లేదు రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు కొన్ని లక్షల లాభం వచ్చింది అనుకుందా, దానిని మరలా పెట్టుబడిగా పెట్టి ఇంకా కొంత లాభం సంపాదించాలి అని ప్రణాళికలు కలిగి ఉంటారు. అవునా కాదా చెప్పాలి? అవునా? వ్యాపారంలో కొద్దిగా నేను ముందుకు వెళ్ళాలి, ఈ సంవత్సరం నా వ్యాపారం అంతా కూడా మరి కొద్దిగా నష్టాలతో ఉంది, వచ్చే సంవత్సరం నేను ఎక్కడ పొరపాటు చేశానో దాన్ని అక్కడ పొరపాటు చేయకుండా సరైనదిగా మరి మంచి నిర్ణయం కలిగి మంచి ఆలోచన కలిగి నేను నా వ్యాపారంలో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుందా లేదా? ఏమని చెప్పాలి? ఉంటుందా లేదా? ఉండిద్ది. అలాగే గమనించండి, భౌతికముగా నీ వ్యక్తిగత విషయం కొరకే నువ్వు అంతగా ఆలోచన చేసినప్పుడు ప్రభుని ఇంట చేర్చుకున్నటువంటి ఈ స్త్రీ ఏం ఆలోచన చేయాలా? దేవుడు, ప్రభు నా ఇంటికి వచ్చాడు, అయ్యో ఎంత భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడో, ఆయన నేను విడిచిపెట్టుకున్న ఆయన నేను పట్టుకోవాలి, ఆయన నేను కలిగి ఉండాలని ఏం చేయాలి? ఆ తీర్మానం కలిగి ఉండాలా లేదా? ఆ అవకాశం, ఆలోచన, ఆ ప్రత్యక్షత మరియా ఆమె జీవితంలో కలిగింది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సర ప్రారంభంలో ఎంత ఉత్సాహంగా నీ భక్తి ప్రయాణము ప్రారంభించబడిందో నాకు తెలియదు, ఎంత మంచి తీర్మానం నువ్వు తీసుకున్నావు నాకు తెలీదు, కానీ ప్రారంభం ఎంత గొప్పగా ఉన్నా ముగింపు శ్రేష్టమైన ముగింపుగా ఉండాలి. ఈ పరుగు పందెంలో, విశ్వాస పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తడానికి దేవుడే మనకు తన కృపనైనా చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన పిలుపు వచ్చు పర్యంతరము వరకు మనం ఏం చేయాలి? ఓపికగా ఆయన కొరకు మనము ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. పౌలు చెప్తాడు కదా, అయ్యా నేను దేవుని కొరకు నమ్మకమైనటువంటి పని నేను చేశాను, మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా యొక్క పరుగు పందెంని నేను ఇక్కడతో నేను ముగిస్తూ ఉన్నాను, ఎందుకంటే దేవుడు నాకు ఉన్నత బహుమానాన్ని సిద్ధపరిచినాడు, నా సమయం అయిపోయినది, నా బహుమానం దేవుడు నాకు ఇచ్చాడని ఆ నిశ్చయమైన మనసు దైవజనుడికి దేవుడు కలుగజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని ఇంట ఉంటే నీవు ప్రభుతో సమయాన్ని గడపాలని తలంస్తావా, లేదా నీ సొంత పనుల విషయమై ఆలోచనలు నువ్వు ఉండాలనుకుంటావా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
నీ ఎంపిక, నీ తీర్మానము ఏమై ఉంటున్నదో ఆలోచన చేయండి. కొన్ని సందర్భాల్లో ఒక తప్పుడు నిర్ణయం వలన ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితులు ఉండవచ్చు అండి. ఒక కంపెనీ CEO వినాలి, ఒక కంపెనీ యజమాని ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటే, అర్థమవుతుందా అండి? వినాలి. ఒక పెద్ద కంపెనీ ఓనరు ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావము ఆయన వ్యాపారం మీద అంతా చూపించింది కదా, అవునండి. పనిచేసే వారి మీద కావచ్చు, ఆయన కలిగిన వ్యాపారాల మీద కావచ్చు, సమస్తం మీద ఏమవుతుంది? ఆ యొక్క ప్రభావము పడిద్ది. అదే మంచి నిర్ణయం ఆలోచించి ఏది శ్రేష్టమైనదో, ఏది ఎంపికకు శ్రేష్టమైనదిగా ఉంటుందో, ఏది ప్రాముఖ్యమైన ఏది అయి ఉంటుందో దానిని ఆయన ఆలోచించి నిదానముగా ఆ నిర్ణయాన్ని, ఆ ఎంపికను చేస్తే ఆయన తీసుకున్న తీర్మానము బట్టి అనేక మంది ఏం చేయబడతారు ఏమండి? అనేకులు ఆయన నిర్ణయమును బట్టి ఆశీర్వాదముగా లేదా లాభకరమైన పరిస్థితిలో వారు ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నీ వ్యక్తిగతంగా నీవు ఒక నాయకునిగా నీవు ప్రభు దగ్గర నిర్ణయము కొరకు నువ్వు ఎదురు చూస్తూ అడిగినట్లయితే, ఒక మంచి తీర్మానమును నువ్వు తీసుకున్నటకు సిద్ధపడినట్లయితే, నీ తీర్మానమును బట్టి ప్రభు నిన్ను నీ విశ్వాసంలో ఆయన ముందుకు నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు లాభము పొందాలన్న నీ విశ్వాసంలో నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీ భక్తి జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నష్టమును నీవు చూడాలన్నా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసేటువంటి వారు మంచి నిర్ణయములు తీసుకోవడానికి సమయాన్ని వారు ఎంతగానో వెచ్చిస్తుంటారు కదండి. ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే బిజినెస్ అంతా కూడా కొలాప్స్ అయింది, బిజినెస్ అంతా నష్టం వచ్చింది. అలాగే ప్రభు రాజ్య పని విషయమై కూడా నీవు మంచి నిర్ణయంలో తీసుకున్నట్టుకు నా ప్రభు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవునితో సహవాసము కలిగి ఉంటున్నప్పుడు నువ్వు ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలో లేదో అది దేవుడు నీ జీవితంలో ఆయన నిర్ణయాన్ని ఏం చేస్తాడు? నిర్ణయించడానికి ఆయన నీకు సహాయాన్ని చేస్తాడు. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మార్త ఏం చేసింది? వినాలి. ఎందుకు తిరుగుతున్నారు వాక్యం చెప్పేటప్పుడు? మీరు ప్రసంగం చేయండి, కూర్చుంటా. బుర్ర పని చేయట్లేదండి మీకేమన్నా? వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు తిరుగుతున్నారు? బుర్ర పని చేయట్లేదు మీకు? వాక్యం వినండి జాగ్రత్తగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు అటు ఇటు తిరిగితే నా దృష్టి దేని మీద ఉండాలి? నువ్వు వినేదేంటి? వాక్యం. అనేక సార్లు చెప్పాను నేను, వాక్యం చెప్పేటప్పుడు ఎవరు తిరగొద్దు. నీకు అంత అవసరమైతే బయటికి వెళ్ళిపో. మొహమాటమే లేదు వాక్యం చెప్పేటప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఆటంకం కలుగు చేసావా? రాబాక. నీ వలన వాక్యానికి ఆటంకం కలుగు చేయబాకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రైట్, ఎక్కడున్నాం? వాక్యంలో ఎక్కడున్నాం? అట్లాంటి పనులు పెట్టుకుంటే బుద్ధిమాలిన పనులే వస్తాయి. హల్లెలూయా. గమనించాల. మార్త ఏం చేస్తా ఉంది? విస్తారమైన పని భారం ఆమె హృదయంలో ఉంది. యేసు ప్రభువు ఆమె ఇంటికి వచ్చారు. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యా, నా ఇంటికి వచ్చావు, అదే నాకు గొప్ప భాగ్యము నాయన. నేను నిన్ను కలిగి ఉంటాం, అది నాకు చాలా గొప్ప భాగ్యము అని ఆమె యేసు ప్రభువుతో తమ సమయాన్ని మరి ఆయనతో వెచ్చించడం ఎంతో అవసరం. కానీ ఆ అవకాశము, ఆ ఉత్తమమైనది, అనుకూలమైన దానిని, శ్రేష్టమైన నిర్ణయము ఎవరు కలిగి ఉన్నారు? మరి ఆ శ్రేష్టమైన సమయాన్ని ఆమె అందిపుచ్చుకుంది. కొన్ని సందర్భాలు నీ జీవితంలో నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని వేరొకరు అందిపుచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? నీవు బుద్ధిమాలి నీ సమయాన్ని దేవునితో ఇవ్వలేదు కనుక. నీవు దేవునితో మాట్లాడకుండా ఉంటే దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు? నీవు నీ సమయాన్ని దేవునితో ఇవ్వకపోతే ఆయన నిన్ను ఎలాగో వృద్ధిలోనికి తీసుకుని వెళ్తాడు, ఎలాగో నీకు ఆయన ఆలోచన చెప్తాడు. చెప్పడు కదా?
ఆయన నీతో మాట్లాడతాడా? లేదు. నీవు ఆయనతో మాట్లాడుకుని ఉంటే ఆయన నీతో మాత్రము మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు అలాగ నుండి దేవునికి సమయం ఇవ్వకుండా నాకు దేవుడు ఏ మేలు చేయలేదు, నా బ్రతుకు ఇంతే, నా పరిస్థితులు ఇంతే అన్నావా, తప్పు నీ దగ్గరే ఉంది. అర్థమవుతుందా? నష్టాన్ని నువ్వు చూస్తున్నావంటే ఏంటి దాని వెనక ఆలోచన? దాని అర్థం ఏంటి? నువ్వు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నీవు దేవునికి ఇవ్వటం లేదు. పేరుకి నా ఇంట్లో నేను ప్రభుని కలిగిన చెప్పుకుంటావు. ఎందుకు? దానివల్ల ప్రయోజనమా? లేదు. నిజముగా దేవుని ఇంట చేర్చుకుంటే ఏమండి, ఇంట కలిగినటువంటి ప్రభుని ఇంట కలిగినటువంటి వారు ఎవరు నష్టపోయినట్టుగా లేదు. నీ తీర్మానం, నీ ఎంపిక, నీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని కలిగి ఉంటారు కానీ వారి ప్రవర్తనలో, బ్రతుకులో మార్పు ఉండదు. మార్త ప్రభుని ఆహ్వానించింది, మరియా ప్రభుని ఆహ్వానించింది. బహుశా మరియా ఏం చేస్తుండిద్ది అనుకుంటారు మీరు? ఆమెకు ఆశ్చర్యం కలిగి ఉండిద్ది. అరే, ప్రభు నా ఇంటికి వచ్చారా, వావ్, దేవుడు నా ఇంటికి వచ్చారు, ఎంత గొప్ప సంతోషం నాకు అని ఆమె అనుకునివచ్చు. ఆమె జీవితంలో ఎంత విచారం కలిగి ఉండవచ్చు, అనేక సమస్యల రీత్యా ఆమె కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు. కానీ ఆమె ఏం చేసింది? దాని విషయమై ఆమె ఏమాత్రం ఆలోచన చేయలేదు. మరియా ఏం చేసింది? ఓ, యేసు ప్రభువు నా ఇంటికి వచ్చారు, అబ్బా ఎంత గొప్ప భాగ్యం నా ఇంటికి కలిగింది, నాకు కలిగిందని వెళ్ళి వెంటనే యేసు ప్రభువు పాదాల మీద పడి, అయ్యా నా ఇంటికి వచ్చి నేను ఎంత ధన్యురాలనో అని ఆ సమయాన్ని ఏమండి ప్రభుతో గడపడానికి ఆమె తీర్మానం తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. మార్త ఏం చేస్తుంది? వంటగదిలోకి వెళ్ళింది మార్త. యేసు ప్రభువుకి ఏం చేయాలి, ఆయన ఏం తింటాడో ఈ లోక సంబంధమైన బుద్ధితో వెళ్ళింది ఆమె. దేవుడు నీతో ఉంటాడు కానీ నీవు లోక సంబంధమైన బుద్ధి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటే నువ్వు నష్టపోతావు. ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు కానీ ప్రభునకు నువ్వు స్థలం ఇవ్వకుండా ఉంటే, ఆయన సహవాసము నువ్వు స్థలం ఇవ్వకుండా ఉంటే నీ హృదయంలో ఏముంటుందో తెలుసా? లోక సంబంధమైన కోరికలు నీ హృదయంలో ఏలుబడి చేస్తాయి. నష్టము, ఇంకా అనేకమైనటువంటి తలంపులతో అసమాధానముగా నీవు ఉంటావు. మార్త పరిస్థితి ఎలాగుంది? కంగారు పడిపోతుంది, అసమాధానం ఆమెలో కలిగింది, నెమ్మది లేదు. ఎందుకు? యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు వారి ఇంట ఉన్నప్పుడు ఏముండాలి? యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానాన్ని ఆయన, సమాధాన వార్తను ఆయన ప్రకటించాడు, విడుదల వర్తమానాన్ని ఆయన ప్రకటించాడు, అద్భుతములు ఆయన చేశాడు, సూచక క్రియలు ఆయన చేశాడు. బహిరంగంగా ఆయన సువార్తను అందిస్తున్నప్పుడు అనేక మంది ఆయన చూచి విడుదల పొందినారు. అయితే ఆయన స్వయంగా ఇంటికి వస్తే ఏం చేయాలా? అవన్నీ మనసులో పెట్టుకుని ఉండాలా? లేదు. వావ్, దేవుడు నా ఇంటికి వచ్చాడు, నాకెంత భాగ్యమో, నేను దేవునితో నా సమయాన్ని నేను గడపాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, నీ యొక్క విజయము లేదా నీ యొక్క విశ్వాస జీవితంలో అభివృద్ధి అనేటువంటిది నీ నిర్ణయము మీదే ఆధారపడి ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నీ విశ్వాస జీవితంలో అభివృద్ధి అనేది నీ యొక్క శ్రేష్టమైన నిర్ణయం మీద ఆధారపడి ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప చేత నీవు నేను రక్షణలోనికి వచ్చిన దేవుని కృపను బట్టి ఆయన వారి ఇంటికి వచ్చారు, వారు చేర్చుకున్నారు. నీవు కూడా అనుదినము ప్రభువా నా ఇంటికి రా అని నువ్వు అడుగుతావే కానీ ఆయన నువ్వు చేర్చుకునే మనస్తత్వంలోనికి నువ్వు రాలేకపోతావు. ఎంత ఉన్నా ఏమి ఉన్నా యేసు లేనిదే అది సమస్తము వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో గమనిస్తున్నప్పుడు వారి ఇంట చేర్చుకున్నారు అని చెప్తూ ఉన్నది. కానీ ఇంకా మార్త గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? మార్త జీవితంలో ఉన్న సాక్ష్యం ఏంటి? యేసు ప్రభువారు ఉన్నారు అక్కడ కానీ మార్త ఏం చేస్తుంది? కంగారు పడిపోతుంది. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి కంప్లైంట్స్ ఇస్తుంది. ప్రభువా నా ఇంటికి వచ్చావు, మరి నీకు నేను ఏదైనా చేయాలి కదా, నాకు సహకరించడానికి నా యొక్క సహోదరు నాతో రావట్లేదయ్యా, నేనేం చేయాలి? ఒక మాట అయినా నీకు చింతలేదా? నువ్వు చెప్పొచ్చు కదా అని ప్రభువుని అడిగింది. ఏమండి, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు సమయాన్ని ఇస్తాడు. ఒక సమయం ఇచ్చి నువ్వు ఆలోచన చేసి
శ్రేష్టమైన దానిని నిర్ణయముగా నీ జీవితంలో కలిగి ఉండినప్పుడు నీ నిర్ణయమును బట్టి సమాధానము, అభివృద్ధి, నెమ్మదిని నువ్వు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మార్తల్లి ప్రభుకి ఏం చెప్తుంది? సాకు చెప్తుంది, నా సహోదరు ఉన్నదే నాకు అసలు సహకరించట్లేదు, నాకు సహాయమే చేయట్లేదు అని చెప్తుంది. ఏమండి, ప్రభు నీతో ఉంటే ఆయన సహాయం నువ్వు కోరాలా, లేకపోతే నీ సహోదరి సహాయం నీకు కావాలా? కొంతమంది గమనించాలి, ఇట్లాగే ప్రార్థన చేసుకుంటానికి ఏకాంతంగా ఉంటే ఫోన్లు వస్తామంటే డిస్టర్బ్ చేయటానికి, అయ్యా అది బాగలేదు, ఇది బాగలేదు, అది లేదు, ఇది లేదండి. నీవు ప్రభుత్వ సమయాన్ని గడపడానికి నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు సాతానుడు కూడా వాడిని వెనకను నేను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు తీసుకున్న తీర్మానంలో నువ్వు నిలబడగలుగుతావా లేదా? నీ నిర్ణయములో నీవు నిలకడగా నీ మనస్సును నీవు నిలుపుకొనగలుగుతావా లేదా అని వాడు కూడా పరీక్షిస్తాడు. ఈ దొంగ మాటలు నేను చాలా విన్నాను, దీని బతికింతే ఇది ఏదో ప్రభుకు చెప్పింది కానీ దీని బతుకులో మార్పు ఏం లేదు, ఎన్ని దొంగ మాటలే అని అది దానికి కూడా తెలుసు. ఏమండి, ఎందుకో తెలుసా? సంవత్సరం ప్రారంభంలో నువ్వు ఎన్ని మాటలు చెప్పావు దేవునికి, ఎన్ని తీర్మానాలు తీసుకున్నావు ప్రభుత్వం, అయ్యా ఈ సంవత్సరం లేదా ఈ నెల నుండి నేను ఇక నిన్ను విడిచిపెట్టను, నీ సన్నిధికి నేను ప్రతి ఆదివారం నేను వస్తాను, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వస్తాను, పరిచయం నేను సహకరిస్తాను అని దొంగ తీర్మానాలు తీసుకుంటాడు. ఏమండి, నేను అందరిని అంటలేదు, తీర్మానం కలిగి ఉంటా మంచిదే, కానీ దేవునితో తీర్మానం మనం కలిగిన తర్వాత ఖచ్చితంగా పరిచర్యలో మనము పాలిభాగస్తులముగా ఉండాలి. ప్రభు సిలువెత్తుకుని ముందుకు నడవటం అంటే సామాన్యమైన విషయం కాదు. దేవుడికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. రక్షణ అనే ఈ భాగ్యంలో ముందుకు వెళ్ళటం అనేది సులువైన పని కాదు. యేసు ప్రభువు నీ జీవితంలోనికి ఎందుకు అంగీకరించావు అంటే ఒకటి చెప్తాడు, ఆశీర్వాదం కొరకు, నెమ్మది కొరకు, నా అప్పులు తీరిపోవటానికి, నా రోగం నుండి స్వస్థత పొందటానికని. ఇవన్నీ కాదు. ఎవడైనా ప్రభు శిలువ ఎత్తుకుని వాడు భుజం మీద పెట్టుకుని మరి వారు పరుగు పందెంలో ముందుకు కొనసాగడానికి ఇష్టపడ్డారా, వాడి అడుగులన్నీ కూడా శ్రమలతోనే ప్రారంభించబడతాయి. మన పరుగు ముట్టించినప్పుడు, అనగా పూర్తి చేయబడినప్పుడు ఆ ఉత్తమమైన బహుమానం మనకి దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో తీర్మానం తీసుకుంటామంటే తీసుకోవటమని కాదు. ప్రభు వలలో మనము పాలు పంపులు కలిగి ఉంటామంటే ఏదో బ్రెడ్ ఇస్తున్నారు, ద్రాక్ష రసం ఇస్తున్నారు, తాగుతున్నాం, తింటున్నాం అని కాదు. యోగ్యమైన పరిస్థితిలో నీవు ఉన్నావా లేదా అన్న నిశ్చయమైన మనస్సు కలిగి నిన్ను నీవు ప్రభు దగ్గర పరిశోధన చేసుకుని నీవు యోగ్యమైన వ్యక్తిగా ఉంటేనే ప్రభు వలలో నీవు ఆచరణ చేయాలి. ఇక్కడ గమనించాల, ఈ యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉన్నది అంటే శ్రేష్టమైనది విడిచిపెట్టింది. శ్రేష్టమైన ప్రభు ఆమె ఇంటికి వచ్చినాడు, చేర్చుకుంది. కానీ పేరుకే, చాలామంది పేరుకే క్రైస్తవులుగా ఉంటారు. పేరుకే క్రైస్తవులుగా ఉంటారు, పేరుకే మేము ప్రభుని అంగీకరించామని చెప్పుకుంటారు. నీలో దేవుని యొక్క స్వభావం ఎక్కడుంది? నీలో ప్రభుని గురించిన అపేక్ష ఎక్కడుంది? నీలో దేవుని గురించినటువంటి తృష్ణ, ఆశ ఎక్కడ ఉంది? కనపడట్లేదే. ఈ మార్త ప్రభుని చేర్చుకుంది, కానీ ప్రభు పట్ల ఆమెకి నిర్లక్ష్య స్వభావం. యేసు ప్రభువారి పట్ల నిర్లక్ష్యమైనటువంటి వైఖరి కలిగి ఉంటుంది. అయ్యా ఆయనకి ఆహారం ఇవ్వటంలో తప్పేమైనా ఉందా? తప్పేమి లేదు. కానీ ఒక సమయము ఏర్పాటు చేయబడిన సమయంలోనే ఆమె చేయవలసిన పని ఆమె చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీ పని నువ్వేంటో చేయాలి. ఆయన పని ఏమైనదో అది నీ చేతిలో చేయను ఉద్దేశించినప్పుడు నీవు ఆయనకు అందుబాటులో నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆయనకు అందుబాటులో ఉండక ప్రభువా సహాయం చేయని బర్రెరిసినట్టు అయితే ఏం ఉపయోగం? కన్నీళ్లు గారిస్తే ఏం ఉపయోగం? ప్రయోజనమేమీ ఉండదు. అప్పుడు నీ బ్రతుకు ఎట్లా అవుతుందో తెలుసా? మార్త వలె అవుతుంది. ప్రభు నీకు సమీపంగా ఉన్నా ఆయన గుర్తించలేని, ఆయన ప్రభావం గుర్తించలేని స్థితిలో నీవు ఉంటావు. హల్లెలూయా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ
మరియ జీవితంలో ప్రభువు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఏమండి, ఇది కథ కావాల్సింది మన భక్తి జీవితానికి. యేసు ప్రభువు సాక్ష్యం ఇచ్చినారు. ఏంటి? ఓ మార్తా, నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? దానివలన ఏమైనా ప్రయోజనమా? లేదు, భారము తప్ప. చాలామంది జీవితాల్లో ఏమండి వారు చేయలేనటువంటి భారాన్ని కూడా వారు భుజాల మీద పెట్టుకుంటారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అనవసరమైన వాటన్నిటినీ వారు నెత్తినేసుకుంటారు. ఒక మాటకు మనకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. పక్కన వెళ్ళేదాన్ని కూడా మేదేసుకుని ఏం చేస్తారు? ఎరా పక్కన పోయేదాన్ని కూడా మేదేసుకుని తన్నించుకుంటారు. అర్థం అవటాన్ని చెప్తున్నాను. ఏమండి, అర్థం అవటాన్ని చెప్తున్నాను. నీది కాదు, నీ సమస్య కాదు అది. కానీ మనం ఏం చేస్తాం? వినాలి, చూడండి. నిన్ను ఎవడు అడగల నీ సలహా, నీ బోడి సలహా ఎవడు అడగల. నీది కాదు, వాడది ఎవడిదో సమస్య. నువ్వేం చేస్తావు? ఏదో పెద్ద ఎచ్చులకెళ్ళి సమస్యలు తెచ్చుకుంటాం. ఏమండి, నేను నేరుగా మాట్లాడుతున్న, జాగ్రత్తగా వినండి. మీరు బాధపడినా ఏమి కలిగినా నేను వాక్యంలో నుండి మాట్లాడుతున్న, జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాల్లో మనది గాని దగ్గరికి వెళ్ళి అదేదో పక్కన వెళ్ళిపోయి దాన్ని మేదేసుకుని సమస్యలలో చిక్కుకుంటారు చాలామంది. అవునా కాదా? ఇది యథార్థమైనటువంటిదే కదా, యథార్థమైనది. నిన్ను పిలిచి అడగల, సార్ నీ సలహా చెప్పండి కొద్దిగా అని నిన్ను పిలిచి మర్యాదపూర్వకంగా నిన్నేమి అడగల. నీ బోడి సలహా వలన అక్కడ ఏమీ కూడా జరగదు అన్న సంగతి నీకు తెలుసు, వాడికి తెలుసు. అవునా? కానీ ఏం చేస్తావు? అనవసరమైన వాటన్నిటిలో ఏలు పెట్టి మరీ తన్నించుకుంటావు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నీది కాదు అది. నీది కాని దాని దగ్గరికి నువ్వు వెళ్ళి ఏమండి నువ్వు ప్రయాస పడటం అది వ్యర్థము. గమనించాలి. మార్త కూడా అదే చేసింది. ఏం చేసింది? అనుకూలమైన శ్రేష్టమైన ప్రభు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నా ఇంటి ఉన్నావు, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అయ్యా. అయ్యా కొన్ని మాటలు చెప్పొచ్చు కదా, మేము బలపరచబడతాం, మా విశ్వాసంలో మేము బలము పొందుకుంటాం అని ప్రభుని అడిగితే, పిలిచింది ఏమో కదా, ఇంటే ప్రభుని ఏం చేర్చుకుంది. అప్పుడు ఏమేం చేయాలి? ఒకవేళ మరియ పనిలో ఉంటే, మరియా రా, రాజులు రా, ప్రభు మన ఇంటికి వచ్చాడు, మనం కూర్చుని ప్రభు మాటలు విందాం అని ఆమె పిలవాలా లేదా? ఏమండి, అర్థమైందా? ఏం చేయాలి? కొంతమంది ప్రార్థన పెట్టుకుంటారు ఇంట్లో. ఇంటి కలిగినటువంటి వారు ఉండరు, వచ్చిన విశ్వాసులు ఉంటారు ప్రార్థనలో. ఇంటి కలిగోళ్ళు ఏం చేస్తారు? ఇటు అటు తిరుగుతూ ఉంటారు. సిద్ధపాటు ఉండదు. పేరుకే ప్రార్థన ఉన్నది కానీ వారి ఇంట్లో ప్రార్థన వాతావరణం కనపడదు. ప్రభు ఇంటి ఉన్నాడు కానీ ఆమె సిద్ధ మనసుతో లేదు. ఏం సిద్ధ మనసులో లేదు? నేను ప్రభు పాదాలు చింత అన్నది ఏం మాట్లాడాలని తలుస్తున్నాడు దాన్ని నేను గ్రహించాలి, నేను వినాలి, నా హృదయంలో పెట్టుకోవాలన్న సిద్ధ మనసు ఆమెలో లేకుండా పోయింది. కానీ ప్రభుని చూచినప్పుడు ఏమండి, ప్రభుత్వం నేను ఉండాలన్న సిద్ధ మనసు ఎవరికి కలిగింది? ఎవరికి కలిగిందండి? మరియే కలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అంతా కూడా ఈ ఉపమానం అంతా కూడా దేని గురించి మనకు బోధిస్తూ ఉన్నది అంటే, నీవు నీ ఎంపిక విషయంలో లేదా నీ తీర్మానం నిర్ణయ విషయంలో జాగ్రత్త కలిగి శ్రేష్టమైన నిర్ణయము, ప్రభు చిత్తానుసారమైన నిర్ణయాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో నీవు వృద్ధిలోనికి వస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె చెప్తుంది, మార్త వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరుని విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? కంప్లైంట్స్ ఇస్తుంది. చాలా సమయాల్లో మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ప్రార్థనలో ఏం చేస్తామండి? విజ్ఞాపనతో ప్రార్థన చేయవలసినది బదులుగా ఆయనకి ఏం చేస్తామో కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం. విన్నపములను మనము ప్రభుకు తెలియచేయాల్సినది బదులు ఏం చేస్తాం? వాడు నన్ను అట్ట చేశాడు, వీడిట చేశాడు, వాడు నాశనం అయిపోవాలి, వాడు చచ్చిపోవాలి, వాడు అట్టవాలని ప్రభువుకి చెప్తాం. అవునా? ఏమండి, అది అలా చేయమని దేవుడు చెప్తున్నాడా? నీ సమస్య దేవునికి విడిచిపెట్టాలి. ప్రభువా
నా జీవితంలో ఈ నష్టాన్ని నేను చూచాను. నేను ఎందుకు నష్టపోయానో నాకు తెలియదు. ఒకవేళ నా అవిధేయత వల్ల నేను నష్టపోయి ఉండవచ్చు. అయ్యా, నేను నా అవిధేయతను బట్టి అనేక నష్టాన్ని నా జీవితంలో, కుటుంబంలో చూస్తున్నాను. నన్ను క్షమించి, వారిని క్షమించి, నాయనా నేను ఏది నష్టపోయానో నా అవిధేయతను బట్టి అది నాకు నీవు నేర్పించు, నాకు ఆలోచన నీవు దయచేయని దేవుని అడిగితే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అది సిద్ధ మనసునకు ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యత. ఇది సిద్ధ మనసు కలిగినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి యొక్క ఉద్దేశం. ఏమండి, ఒక మాట నేను అడుగుతా, ఒక ప్రశ్న అడుగుతా. ఈరోజు ఆరాధనకు వచ్చే టైంలో ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు? ఏమని? ప్రభువా, ఈ ఉదయ కాలమున నీ వాక్యము వినటానికి నాకు సిద్ధ మనసు దయచే, నీ మాటలు నా హృదయంలో నాటబడినట్లుగా నాకు సహాయం దయచేయి అని ఎవరన్నా ప్రార్థించేసుకుని వచ్చారా? ప్రార్థన చేసుకుని వచ్చారా? దేవుడు మీతో మాట్లాడతాడు. నీవు ప్రభు పాదాల చెంత కూర్చుని ఆయన బోధ వినాలని ఆశతో వచ్చి ఉన్నావు కాబట్టి నీ ఆశకు తగినట్లుగా ఆయన నీతో మాట్లాడతాడు. దానిలో సందేహం ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడికి వచ్చి కూడా, ఆరాధనకు వచ్చి కూడా మార్త వలె చింత భావముతో నీవు ఉంటే ప్రభు నీ మీద కనికరాన్ని ఆయన చూపుతాడు. అరే, నేను వచ్చిన ఈ సహోదరి ఎందుకని ఇంత కంగారుగా ఉంటా ఉన్నది? ఆయన నీ మీద జాలి పడతాడు. నేను చూసి ఆయన నవ్వుతాడు. నేను వచ్చిన ఎవడి జీవితంలో కంగారును నన్ను గుర్తించకుండా, నా ప్రభావం ఆమె గ్రహించకుండా ఎందుకు ఆమె ఇంత చింతాక్రాంతురాలుగా ఉన్నది అని ప్రభు బాధపడతాడు. నీతో సంతోషించవలసినది నీ పరిస్థితిని చూసి ఆయన ఏం చేస్తాడండి? బాధపడుతుంటాడు. అరే, ఏంట్రా బాబు ఈ పరిస్థితి అని. అందుకే మన నిర్ణయము, మన ఎంపిక, మన యొక్క ప్రాధాన్యత సరైనదిగా ఎల్లప్పుడూ ప్రభుని బట్టేది ఉండాలి. ఆమేన్. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏమండి? అనేకమైన విషయాల గురించి నీవు గడిచిన సంవత్సరం లేదా గడిచిన కాలం అంతా ఏమండి చింత కలిగి, తొందరపాటు కలిగి, ఆలోచనలో నీవు బ్రతికి ఉండవచ్చు. అయితే ఒకటే ఉత్తమమైనదని ప్రభు మాట మనకి హెచ్చరికగా వ్రాయబడుతూ ఉన్నది. ఏంటి? మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఏమండి? నీవు ఉత్తమమైన దానిని నీ జీవితంలో ఎన్నుకుంటే నీ యొద్ద నుండి ఎవడు కూడా దాన్ని తీసివేయలేడు. ప్రైజ్ ద లార్డ్. ఉత్తమమైనది ఏంటి? శ్రేష్టమైనది ఏంటి? శ్రేష్టమైనది ఏమై ఉన్నది అంటారు? ఏంటండి శ్రేష్టమైనది? మార్త ప్రభు అలా కుర్చీలో లేకపోతే ప్రభు అలా కూర్చునుంటే ఆమె ప్రభు దగ్గర ఇలా కూర్చుని, ప్రభువా చెప్పునైనా, నీ మాటలు నాకు చెప్పు ప్రభువా, నేను వినటానికి ఇష్టపడుతున్నాను. ఇలా సిద్ధ మనసుతో ప్రభు దగ్గర ఆమె కూర్చుని ఎంత సంతోషంతో ప్రభుని అరిగి ఉండిద్ది అంటారు? చెప్పండి. నీవు నేను కూడా అనుదినము ఏం చేయాలో తెలుసా? ఇదిగో అయ్యా, ఇదిగో నీ లేఖనముల నుండి నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో సమయాన్ని గడుపుతున్నాను అయ్యా, నీవు నేను ఇరువురుము కలిసి ప్రభువా నీ మాట నా హృదయంలో ఉండినట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని ఈ ఉత్తమమైన దాని కొరకు నీవు సమయాన్ని కలిగి ఉంటే ఆయన నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం హల్లెలూయా. మార్త ఈ యొక్క ఉత్తమమైనది తన జీవితంలో ఆమె తెలుసుకుంది. చాలా సంవత్సరాల నుండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసిగా ఉండిన ఉత్తమమైన దానిని నీవు విడిచిపెట్టి ఉన్నావేమో, అనుకూల శ్రేష్టమైన దానిని నీ జీవితంలో మరిచిపోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. శ్రేష్టమైనది, అనుకూలమైనది ఒకటే అని ప్రభు చెప్పినది ఏంటో తెలుసా? ఆయనతో నీ సమయాన్ని కలిగి ఉండటం. ప్రైజ్ ద లార్డ్. లోకంలో ఎవరు పిలిచినా, నీ స్నేహితుని పిలిస్తే గంటల సమయాన్ని నీవు వెచ్చించడానికి ఇష్టపడతావు, కానీ అదే సమయాన్ని ఈ దినం నుండి
ప్రభువా నేను నీతో కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాను అని ఈ తీర్మానం నువ్వు తీసుకోవడానికి ఇష్టపడితే నా ప్రభు నీకు మేలైన కార్యాన్ని జీవితంలో ఆయన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, గడిచిన దినములు ఎన్నో తీర్మానాలు నువ్వు తీసుకుని ఉండవచ్చు. నీ జీవితంలో ఎన్నో తీర్మానాలు నువ్వు కలిగి ఉండవచ్చు. ప్రభా నేను ఇలా జీవించాలనుకుంటున్నాను, ప్రభా నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, ప్రభా నా కుటుంబాన్ని నేను ఇలా నీలో కట్టుకోవాలనుకుంటున్నానని ఈ తీర్మానాలు తీసుకున్నావు. కానీ అది చేయలేకపోయిన పరిస్థితులు నువ్వు ఉండవచ్చు. అయితే ఈ రోజు నుండి ఒకటే ఉత్తమమైనది మరియా ఎలాగ ఆమె జీవితంలో కలిగి ఉందో ఈ ఉదయ కాలమున శ్రేష్టమైనది ప్రభు మనకి దయచేయునుగాక. హల్లెలూయా. ప్రభు శ్రేష్టమైనది నీకు దయచేయాలి అంటే మనం ఒక పని చేయాలా. మనం కూడా ఏం చేయాలి? ఓ పని చేయాలి. ఏంటి ఆ పని? మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆమేన్. దేవా నేను నా సమయాన్ని నీకు నేను ఇస్తాను. నా ఇంటి ఉన్నావు కానీ నేను నీ మహిమను గుర్తించలేకపోయాను. నా సమయాన్ని నీతో గడపాలని ఆశ నాలో ఉంది కానీ నేను అలా చేయలేకపోతా ఉన్నాను. అనేకమైన తొందరలు నన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నాయి. అనేకమైన సమస్యలు నన్ను అభ్యంతరంలోనికి నడిపిస్తూ ఉన్నాయి. వాటి నుండి నాకు మొదట విడుదల కలుగు చేయి ప్రభు అని నీవు దేవుని అడిగితే ఆయన నిన్ను విడిపిస్తాడు. మార్తతో దేవుడు ప్రభు ఏం చెప్పాడు తెలుసమ్మా? అనేక విస్తారమైన పని భారం నీవు కలిగి ఉన్నావు. నీ జీవితంలో కూడా విస్తారమైన తలంపుల మధ్య నీవు కొట్టుమిడతాడుతూ ఉండవచ్చు. నీవు నెమ్మది లేని పరిస్థితులు నీవు ఉండవచ్చు. ఏమండి, ఈ సంవత్సరాంతంలో ఒక తీర్మానం నీవు కలిగి ఉండటం అవసరం. 2025 సంవత్సరంలో మనం సమీపముగా వచ్చాం. ఈ సంవత్సరంలో ఏం ప్రభు కొరకు నువ్వు చేశావో నీకు తెలుసు. వచ్చే సంవత్సరంలో నువ్వు ఏ పని దేవుని కొరకు చేయాలనుకుంటున్నావో ఒక తీర్మానం నీవు కలిగి ఉండాలి. ఏమండి, 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఆరాధన, 2 సహవాసం. నీవు దేవునితో ఎలాగుండాలి? ఏమండి, మన ప్రభుని ఆరాధించేటువంటి కుటుంబముగా మన కుటుంబము ఉండాలి. ఈ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, దేవునితో సరైన సమయాన్ని నీవు నీ కుటుంబం గడపలేక నష్టాన్ని చూచి ఉన్నావేమో. అనేకులు మీ కుటుంబం గురించి చెడ్డ సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారేమో. అది జరిగిపోయిన సంవత్సరం. కానీ వచ్చే సంవత్సరంకు ఒక నూతన సాక్ష్యాన్ని, ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరు మీ ద్వారా వారి జీవితాల్లో వారు కలిగి ఉందురుగాక. హల్లెలూయా. మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకుంది. ఆమె తీర్మానం కలిగి ఉంది. ఎందుకో తెలుసా? ఆమె సిద్ధపడింది. ప్రభు నా ఇంటికి వస్తున్నారంటే అది నాకు గొప్ప వాక్యం. నేను ఆయన మాటల కొరకు నా హృదయాన్ని నేను సిద్ధపరచుకోవాలి. నా హృదయాన్ని నేను సిద్ధపరచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు. ప్రతి దినము మనం సిద్ధ మనసు కలిగిన వారముగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమె సిద్ధమా? హల్లెలూయా. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 2 సహోదరులు కానీ వారి మనసులో ఉన్నటువంటి భేదాభిప్రాయాన్ని మీరు గమనించండి. మనం ఎవరము సరైనటువంటి వారము కాదు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా సరైనవి కావు. కానీ ప్రభువుని బట్టి మనమందరం కూడా మన హృదయాలతో సరి చేయబడుదుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి యొక్క ఆలోచనలో ఒకరి ఆలోచన ఒకరికి చాలా వ్యత్యాసంగా కనపడింది. ఒకరి ప్రవర్తన మరొకరి పట్ల చాలా వ్యత్యాసంగా కనపడింది. ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు కూడా వారి ప్రవర్తన విధానంలో వ్యత్యాసాన్ని ప్రభువే గమనించాడు. కానీ సిద్ధ మనసు కలిగినటువంటిదిగా మరియా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది కనుక శ్రేష్టమైన ఆమె ఎదురు నుండి ఎవరు కూడా దొంగిలించే అవకాశమో లేకుండా ఉన్నది. ఆమె నీవు ప్రభుత్వ సమయాన్ని గడుపుతూ ఉంటున్నప్పుడు అనుదినము ఆయనకు ప్రత్యక్షతను ఆయన ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను పద్మస్ దీపంలో దేవునితో ఆయన సమయాన్ని గడుపుతున్నప్పుడు అనేక ప్రత్యక్షతలను ప్రభు ఆయనకు ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో సంభవించబోవు ప్రతి ఒక్క కార్యమును దేవుడు యోహానుకు దేవుడు బయలుపరిచినాడు. గమనించి మనం కోరుతున్నాను, నేను సిద్ధ మనసుతో ఉంటే, శ్రేష్టమైన ఎంపిక నువ్వు చేసుకుని ఉంటే నా ప్రభు ప్రత్యక్షత నీ జీవితంలో అనుదినము నీవు చూస్తావు. ఆమేన్. శ్రేష్టమైనది నువ్వు ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఏమండి, శ్రేష్టమైన దాన్ని నీ జీవితంలో కలిగి ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నావా? ఒక వాక్యాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయము 58వ వచన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము 15వ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 15వ అధ్యాయము ఆఖరి వచన భాగాన్ని క్షమించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, మరియ కలిగిన ఆసక్తిని బట్టి, ఆమె ప్రయాసను బట్టి, శ్రేష్టమైన ఎంపిక ఆమె కలిగి ఉన్న దాన్ని బట్టి ఎవరు కూడా ఆమె కలిగిన ఆలోచన నిర్ణయాన్ని ఎవరు కూడా ఆమె యొద్ద నుండి తీసివేయలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు కార్యముల విషయమై ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగి ఉన్నటకు ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మార్త వలె విస్తారమైన పని భారము నీవు కలిగి ఉండాలనుకుంటున్నావా? మార్త వలె శ్రేష్టమైనదిగా ప్రభు పాదాల చెంత ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతున్నావా? నిర్ణయం నువ్వు కలిగి ఉండు. ఒక నిర్ణయం నువ్వు తీసుకునే సమయంలో ప్రభుని అడుగుదా, యేసయ్యా ఒక శ్రేష్టమైన తీర్మానం ఈ యొక్క ఉదయకాలం నా జీవితాన్ని కలిగి ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభువా. నాతో నీ లేఖనంలో నువ్వు మాట్లాడినావు. నేను అనేకమైన విస్తార పని భారముతో నిన్ను విడిచిపెడుతున్నాను, నేను మర్చిపోతున్నాను, నీ సహవాసం నుండి నేను దూరం అవుతున్నాను. నీ సహవాసం నాకు మరలా కావాలి, నా కుటుంబంలో నీ సహవాసం కావాలి. నాయన నీవు నాతో ఉంటే అదే నాకు చాలు ప్రభువా అని తీర్మానం నీవు తీసుకున్నటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. తన మాట మన వినికిడిలో ఆయన దీవించి స్థిరపరచునుగాక. ఆమె అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిస్తాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణంలో అందరూ మోకరిస్తాం. మోకరించగలిగిన వారు అందరూ మోకరించి మోకరించగలిగిన వారు అందరూ మోకరించి ప్రజలు పెట్టారా? ఇంతవరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. శ్రేష్టమైనది ఏంటి నీవు ఇంకా తెలుసుకోకపోతే ఉదయకాలం ప్రభు దగ్గర నుంచి అడుగుదాం. శ్రేష్టమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది నువ్వు ఇంకా గుర్తెరగకపోతే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించినాడు. యేసయ్యా నేను విడిచిపెట్టనయ్యా, నీ నమ్మకమైన దేవుడు నాయన. నేను యథార్థమైన స్వభావం నాలో లేకపోయినా నమ్మకమైన దేవుడిగా యేసయ్యా నాకు సహాయం అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఒక క్షణం దేవుని బిడ్డలారా అడుగుదాం. మనం ఎవరు కూడా సరైనటువంటి వారము కాదు. దేవుడు సరైన విధానంలో ఆయన నమ్మదగిన దేవుడిగా మన జీవితాల్లో ఆయన చేసే కార్యములు ఎంతో గొప్పవిగా ఉండదు కనుక మార్త కంగారు పడుతూ అనేక చింత కాంతునాలుగా ఉన్నది. కానీ మరియా శ్రేష్టమైనదిగా యోగ్యమైనది ఆమె ఏర్పాటు చేసుకుంది. ఈ రోజున యోగ్యమైనది ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యోగ్యమైనది నీ జీవితంలో ప్రభు నీకు ఇవ్వాలి ఒక బాధ్యతగానే ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన స్వీకరించగలడానికి సిద్ధంగా ఉన్నావా? అయ్యా నీవు నాకు ఇచ్చే ఆ యొక్క శ్రేష్టమైన నాయన ఎంపిక విషయమై, ఆ బహుమాన విషయమై నాలో సిద్ధ మనసు కలుగు చేయ, నాలో సిద్ధ మనస్సు నీవు కలుగు చేయి ప్రభు. పరిశుద్ధాత్మ దేవ నాలో సిద్ధ మనస్సు కలుగు చేయి. ప్రార్థిస్తాం. స్వరమెత్తి ఒక క్షణం ప్రార్థిస్తాం. అడుగుదాం, ఒక క్షణం దేవుని అడుగుదాం. యేసయ్యా అనేక పని భారము చేత నేను తీసుకున్న తీర్మానాన్ని మర్చిపోయి ఆ తీర్మానంలో నిలకడగా నేను లేకుండా ఉంటున్నానయ్యా, నన్ను క్షమించి నాకు సహాయం దయచేయి తండ్రి. నాకు సహాయం దయచేయి ప్రభు.
అనుకూలమైనది, ఉత్తమమైనది నీ పాదాల దగ్గర మేము పొందుకుంటాం. శ్రేష్టమైనది నీ పాదాల దగ్గరే మేము కలిగి ఉండగలుగుతామని తెలుసుకునేడానికి నీవు కృప చూపి సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రం. ఏది ఉత్తమమైనది నువ్వు దానినే మా జీవితాలు ఇవ్వగలుగుతాం. నేను ఇంత సమయం గడిపినప్పుడు ప్రభా, ఏది అవసరమో, ఏది నీ చిత్తమో దానిని మా జీవితాలను నువ్వు ఇస్తావు. దాన్ని మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి ఆయన. యేసయ్యా, మా జీవితంలో శ్రేష్టమైన ఎంపిక కలిగి ఉండడానికి నాయన నీవు కృప చూపండి నాయన. మా పనుల రీత్యా నాయన నీ సన్నిధిని మేము నాయన నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అలాగే మేము ఉండకూడదు నాయన. యేసయ్యా, ఈ దినం నుండి పరిశుద్ధాత్మ నీకు మేము సమయాన్ని ఇవ్వాలి. మా సమయాన్ని మీతో గడపడానికి కృప చూపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం నాయన. ప్రార్థన చేస్తాం. విత్తబడినటువంటి వాక్యం కొరకు మన సహోదరులు సోమరాజు ప్రార్థన చేస్తారు. అయితే అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుల జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి గొప్ప దేవుడ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ చివరి 2024 సంవత్సరం ప్రభా, ఈ చివరి ఈ కృపతో రక్షించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. మహోన్నతుడు ఆయన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యా, మార్త నాయన గృహంలోనికి నేను ఆహ్వానించింది కానీ ప్రభా, నీ దగ్గర ఉండకుండా నాయన ప్రభా విస్తారమైన పనులు చెప్పు ప్రభా, తన పనులు ముందు సరిపోతుంది. మరి అయితే ప్రభా, నేను హత్తుకొని నీ వాక్యం వింటూ నీ దగ్గర ఉంది నాయన, నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మేలైన దాన్ని మరీ చేపట్టింది ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభా, రాబోతున్నటువంటి 2025 సంవత్సరంలో ప్రభా, మేలైన దానిని మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని వచ్చినాం తండ్రి. నీ సన్నిధిలో బహుగా ఫలించుటకు సహాయం చేయండి నాయన. నిజంగా ప్రభా, మేము నీ సన్నిధిలో ఫలించుటకు నీ కృపను అనుగ్రహించమని వచ్చినాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాయన. ఎవడైతే నా యందు ఫలించునో నేను వానేందు బహుగా ఫలిస్తానన్నావు ప్రభా. నీకు వందనాలు నాయన. ప్రభా, మేము నీ యందు ఫలించుటకు సహాయం చేయండి నాయన. తీగ వల్ల ప్రభా మేము ఫలించుటకు సహాయం చేయండి, అంటు కట్టుబట్టుకు సహాయం చేయండి తండ్రి. మా తలంపులో, ఊహలో, సమస్తంలో మీరు ఉండమని అడుగుతున్నాను. వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఒక నిరీక్షణ గురి కలిగి నాయన 2025 సంవత్సరంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని వచ్చిన తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అనేక తలంపులలో మీరు ఉండండి నాయన, ఊహలలో మీరే ఉండండి నాయన. నీకు వందనాలు ప్రభా. నాయన చెప్పేటంటే నాయన నీ కుమారునిపై నీ హస్తం ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఇంత రీతిగా ఈ రీతిగా నాయన మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని వచ్చింది. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నీ కృపను నాయన మాతో ఉంచి నాయన ఆరాధన విషయంలోను, వాక్య విషయంలోను ప్రభా మీరు మాతో ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు తండ్రి. సమస్తాన్ని తప్ప చెప్పుకుంటూ నీ కృపను కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి బతిమలాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రానున్న సంవత్సరంలో దేవుడు మంచి ఎంపిక కలిగి ఉండటానికి మంచి తీర్మానం